ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో మంచి మాట సెలవిస్తున్నాడు దేవుడు. ఏమని సెలవిస్తున్నాడు భక్తుడు అంటే, ప్రభువు మనస్సు ఎరిగినవాడు ఎవడు, ఆయనకు ఆలోచన చెప్పినవాడు ఎవడు అని అంటుంది కదా. కాబట్టి ప్రభువు మనస్సు ఎవరు ఎరగలేరు. అంటే ప్రభువు కూడా మనస్సు ఉంది, ఆయనకు మనస్సు ఉంది. మనలాగానే ఆయనకు కూడా మనస్సు ఉంది. ఏమని మనస్సు ఉంది? ఆయన బిడ్డల కొరకైన మనస్సు ఉంది. ఆయన చిత్తం కొరకు నెరవేర్చాలని వారి బిడ్డలని ఆలోచన ఉంది. కాబట్టి ఆయన మనస్సు ఎవరు ఎరగలేరు, ఆయనకు ముఖ్యంగా ఆలోచన ఎవరు చెప్పలేరు. అంటే ఆయనని ఆలోచనకు కర్త, ఆయనని అధికమైన బుద్ధి అనుగ్రహించువాడు, ఆయననే ఆ జ్ఞాన ఆత్మ కలిగిన దేవుడు. కాబట్టి ఆయననే శక్తి గల దేవుడు. కాబట్టి ఆయన మనస్సు ఎరిగామా? మరి ఆయన మనస్సులో ఏముంది? మన బిడ్డల గురించి మనకేముంది? మన మనస్సులో మన బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలి, గొప్పవారుగా కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, ఐశ్వర్యవంతులుగా కావాలి అని ఉంది. మరి దేవునికి కూడా అదే రీతిగా మనల్ని నిర్మించాడు. కాబట్టి ఆయన కూడా అదే విధంగా అనుకుంటున్నాడు. ఏమని? మనము ఆయన చేతిలో బలంగా వాడబడాలి, ఆయన చేతిలో ఉండాలి, ఆయన చిత్తంలో ఉండాలి. ఆయన ముఖ్యంగా ఏ రీతిగా ఉన్నాడో మనము కూడా అదే రీతి పరిశుద్ధతలో ఉండాలి, పవిత్రతలో ఉండాలి, నీతి న్యాయములు అనుసరించాలి. నా మనస్సు నా బిడ్డలకు కలిగి ఉండాలి, నా మనస్సులో నా బిడ్డలు ఉండాలి, నా మనస్సులో నా బిడ్డలు ఉన్నట్టు నేను వారి మనస్సులో ఉండాలి, వారి హృదయంలో ఉండాలని ప్రభువుల వారు కోరుకుంటున్నారు. ఎవరిని బట్టి? తన బిడ్డల్ని బట్టి కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు మనస్సు ఎవరు ఎరగలేరు, ఆయన చిత్తం ఎవరు ఎరగలేరు. ఆయన సంకల్పము గొప్పది, ఆయన చిత్తము గొప్పది, ఆయన మనసు గొప్పది ఉంటుంది. ఆయన మనస్సు ఎంత విలువ కలిగినదనంటే ఆయన మనస్సులో ప్రతి వారిని చేర్చుకున్నాడు. ప్రతి వారిని దేవుడు ఆయన మనసులో అంగీకరించాడు. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపేదను. ఏందట? జ్ఞానులు ఎవరి దగ్గర నేర్చుకున్నారట? తన పితరుల దగ్గర. అంటే పితరులు జ్ఞానం కలిగిన వారు కదా. ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. జ్ఞానం కలిగిన వారు తన పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన ప్రతి దాన్ని బోధను నీకు తెలిపేదని అంటున్నాడు భక్తుడు. అంటే ఏం తెలుపుతున్నారు మనకు? దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన జ్ఞానము పితరుల దగ్గర నేర్చుకున్న చెప్తున్నారు. మరి మనము జ్ఞానం కలిగి ఉన్నామా? మనం జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నామా? మనము జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే, మనము జ్ఞానం కలిగి జీవిస్తే మనము కూడా మన బిడ్డలకు చెప్పాలి. మన బిడ్డలకు దైవ జ్ఞానం గురించి చెప్పినప్పుడు వారు వారి బిడ్డలకు చెప్తారు, వారు వారి బిడ్డలకు చెప్తారు. దైవ జ్ఞానం ఎట్టిది, దేవుని ఆత్మ ఎట్టిది, దేవుడి జ్ఞానం ఎట్టిది, దేవుడి యందు భయభక్తులు ఎట్టిది, ఎలా బ్రతకాలి, లోకంలో ఏ విధంగా జీవించాలి అని దేవుని యొక్క ఆత్మ మనకు జ్ఞానం నేర్పిస్తుంది. ఆ జ్ఞానము మనము మన బిడ్డలకు చెప్పుటకు కృప కలిగి ఉండాలి. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించిన వాడు ఎవడు? హల్లెలూయా. యెహోవా ఆత్మకు ఎవరైనా నేర్పలేదు. అదే యెషయా గ్రంథంలో చూసుకుంటుంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేచనలకు ఆధారమగ ఆత్మ, యెహోవా ఆత్మ తెలివిని పుట్టించు ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగ ఆత్మ, బలమునకు శక్తికి ఆధారమగ ఆత్మ, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. కాబట్టి ఆయననే జ్ఞానం, ఆత్మనే జ్ఞానం. కాబట్టి ఎవరు దేవునికి జ్ఞానము నేర్పలేరు, ఎవరు దేవునికి బోధ చేయలేరు. ఆయననే మనకు బోధిస్తాడు, ఆయననే మనకు జ్ఞానం ఇస్తాడు. మరి మనం ఎలా ఉన్నాం? కాబట్టి అంటున్నాడు, ఆయనకు మంత్రి అయిన వారు ఎవరు లేరు, ఆయనను బోధపరిచిన వాడు ఎవడు లేడు. ఎందుకంటే ఆయననే సమస్తము చేయగల దేవుడు. ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడగలేడు. ఎవరి యొద్ద అడిగిండా? ఆయన దగ్గర మనం అడగాలి ఆలోచన. ప్రతి మానవుడు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కరు, భూమి మీద ఉన్న ప్రతి సైన్సిస్టు, గొప్ప గొప్ప ప్రజలందరూ దేవుడి యందు చంద్రమండలంకు ఎక్కిన వారు కూడా దేవుడి దగ్గర జ్ఞానము అడిగిన వారు అంటున్నారు. వారు ఇక్కడ అంటున్నాడు ఏమని? ఆయనకు వివేకము కలుగజేసిన వారు ఎవరు ఉన్నారా? దేవుని ఆత్మ, వివేకములకు జ్ఞానము కలిగిన ఆత్మ, ఆధారమగ ఆత్మ దేవుడు వాక్యము. న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వారు ఎవరు? ఆయననే ఒక న్యాయము, ఆయననే ఒక సత్యము. ఆయన మార్గంలో మనుషులందరూ నడవాలి. ఎవరు ఆయనకు జ్ఞానము, న్యాయం బోధించరు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే దేవుడు అంటున్నాడు. ఎవరైనా లేరు. కాబట్టి ఎందుకు లేరు? మనుషులకు జ్ఞానము కొద్దిగా ఉంటే నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తాను అంటున్నాడు. ఆయనకు బుద్ధి మార్గమును బోధించిన వాడు ఎవడున్నాడు? ఆయనకు బుద్ధి చెప్పువాడు ఎవడైనా ఉన్నాడా అంటే లేడు. ఆయననే మనకు బుద్ధి, జ్ఞాన, వివేకములు గల ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. తన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలని ఆయన మన ఎడల కృప కలిగి ఉన్నాడు. ఆయన సత్యంను పలుకుచున్నాడు. ఇక్కడ యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడేవాడు, నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యము చేసిన వాడు ఎవడు కదా. ఆయన సభలో ఎవరు నిలబడలేరట, ఆయన మాట లక్ష్యం చేయలేరట. అంటే మనకు ఎంత పెద్ద జ్ఞానం ఉన్నదంటే అంత విర్రవీగే జ్ఞానం, అహంకారం కలిగిన జ్ఞానము మనకుంది. అట్టి జ్ఞానము దేవునికి ఇష్టమైనది కాదు. అదే రీతిగా ఇక్కడ యెషయా గ్రంథం చూసుకున్నట్లయితే
దేవుని గొప్పతరం గురించి అద్భుతమైన చిత్రాన్ని ఇది మనకు కళ్ళ ముందు ఉంచింది. ఎలా ఉన్నదనంటే సృష్టిలోని ప్రపంచాన్ని నిర్వహించడం. దేవుడి వాక్యం మన ఆత్మలను దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.